టురుట్టురుట్టురో. స్టోరీ టేల్. అనగనగా ఒక అడవిలో ఒక కోతి మరియు తోడేలు మంచి స్నేహితుల్లా ఉండేవారు. ఆ కోతి చాలా మంచిది, కానీ ఆ తోడేలు మాత్రం అంత మంచిది కాదు. ఒకరోజు రాత్రి అడవిలోని జంతువులని నిద్రపోతుండగా ఆ తోడేలుకి మేక మాంసం తినాలనిపించింది. పక్కనే ఉన్న గ్రామంలో మేకలు ఉండడం గమనించింది. రాత్రి లేచి మెల్లగా ఆ గ్రామంలోనికి వెళ్ళి అక్కడే ఉన్న మేకల గుంపుని చూసి శబ్దం చేయకుండా ఆ మేకల దగ్గరకు వెళ్ళింది. ఒక మేకను తినేసింది. తిరిగి మళ్ళీ శబ్దం చేయకుండా తన అడవిలోకి తిరిగి వెళ్ళిపోయింది. పొద్దున్నే లేచి ఆ రామయ్య ఆ మేకల్ని చూసి, ఒక మేక కనిపించట్లేదేంటి, బహుశా అడవిలోకి మేతకెళ్ళిందేమో అని అనుకుని ఊరుకున్నాడు. మరుసటి రోజు కూడా ఆ తోడేలు అలానే తిరిగి గ్రామంలోకి వచ్చింది. మళ్ళీ ఇంకొక మేకను తినేసింది. శబ్దం చేయకుండా తిరిగి తన అడవికి వెళ్ళిపోయింది. పొద్దున్నే లేచి ఆ రామయ్య మేకల్ని చూసుకుని, ఏంటి రోజు ఇలా మేకలన్నీ మాయమైపోతున్నాయి, అసలు ఏం జరుగుతుంది, నాకేం అర్థం కావట్లేదు అని దిగులుగా కూర్చున్నాడు. అటుగా రంగయ్య అనే వ్యక్తి వస్తూ చూసి రామయ్యని, ఏమైంది, ఎందుకలా దిగులుగా ఉన్నావు అని అడిగాడు. అప్పుడు ఆ రామయ్య, రోజు మేకలు మాయమైపోతున్నాయి, ఏమవుతున్నాయో కనిపించట్లా, పొద్దున్నే చూసేసరికి మేకలు కనిపించట్లేదు అని అన్నాడు. అప్పుడు ఆ రంగయ్య, అంతే కదా, నువ్వేం దిగులు పడకు, నేను ఈరోజు రాత్రి కాపలా ఉంటాను, ఆ మేకల దొంగని పట్టుకుందాం మనం అని చెప్పాడు. ఆ రోజు రాత్రి ఆ కోతి, ఏంటి నువ్వు రోజు రాత్రి కనిపించట్లేదు అని అడిగాడు. అప్పుడు ఆ తోడేలు, నేను పక్క గ్రామంలో ఉన్న మేకలను తినడానికి వెళ్తున్నాను, గ్రామం చాలా బాగుంది, నువ్వు కూడా నాతో పట్రా, నేను తీసుకెళ్తాను అని ఎంత వద్దని చెప్పిన కోతి మాటను వినకుండా ఆ తోడేలు కోతి కలిసి గ్రామంలోకి వెళ్ళారు. అలా శబ్దం చేయకుండా మెల్లగా వెళ్తూ ఉన్నారు. కానీ రామయ్య రంగయ్య అక్కడ కాపలా కాస్తూ ఉన్నారు. వెంటనే వాటిని చూసి పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడే ఉన్న కర్రలు తీసుకొని వాటిని బాగా చితక్కొట్టారు. అప్పుడు ఆ కోతి ఏడుస్తూ, నన్నేం చేయొద్దు, నాకేం తెలీదు, నేనేం చేయలేదు, నన్ను వదిలేసేయండి అని ఏడుస్తూ చెప్పింది. అక్కడి నుంచి ఎలాగోలా తప్పించుకుని ఆ తోడేలు కోతి కలిసి గ్రామంలోకి వచ్చేశారు.